ఈ రోజున ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెప్తున్నారు. అటు సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి. మొన్న చూసాం భూమన కరుణాకర్ రెడ్డి. అంటే నిన్న ఒక పోలీస్ ఆఫీసరు ఎంక్వైరీకి పిలిచి అడిగినప్పుడు వాళ్ళ మీద గౌరవం కానీ భయం కానీ ఏదీ లేదు పోలీసు వ్యవస్థ మీద ఆ వ్యక్తికి. మరి బయటకు వచ్చి అట్లాంటి మొసళ్ళ సమాధానాలు చెప్తాడా? మొసల కన్నీరు గారుస్తాడా? నైలు నదిలో మొసళ్ళు ఎన్ని ఉన్నాయి, వర్షం పడితే చినుకులు ఎన్ని డ్రాప్స్ పడతాయి, పసిఫిక్ సముద్రం లోతు ఎంత, వాటర్లో ఎన్ని క్యూసెక్కుల వాటర్ ఉంది, ఇవన్నీ అంటే అతనికి అంత వ్యంగ్యంగా వెటకారంగా అపహాస్యం చేస్తున్నాడు న్యాయ వ్యవస్థని. మరి అట్లాంటి వ్యక్తుల్ని ఈ రోజున క్షమించాలా? అట్లాంటి వ్యక్తుల్ని వీళ్ళు వదిలేస్తారా పోలీసులు అందరూ కూడా? మరి అలాంటి క్వశ్చన్స్ అడిగారని ఒప్పుకున్నట్టేనా? ఆయన మాట్లాడిన ప్రెస్ మీట్ దగ్గర వీళ్ళు ఎవరూ కూడా ఖండించలేదు. ఈ రోజున పోలీసులు కానీ ఎంక్వైరీ చేసిన ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో ఎవరు ఎందుకు ఖండించలేదు? ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఎంక్వైరీ రావటం నువ్వు ఒక నిందితుడిగా ఆరోపణ జరుగుతుంది కాబట్టి నీ మీద, మరి దానికి సంబంధించి నీకు ఎంక్వైరీ జరిగిద్ది. మరి బయటకు వచ్చి అట్లాంటి సమాధానాలు చెప్పినప్పుడు దాని మీద వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు?